జీవితంలో కష్టపడి కూడబెట్టిన డబ్బులను అక్రమార్కుల బారిన పడకుండా ఉండాలంటే మీరు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న ప్రాజెక్ట్ రెరాలో బిల్డర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలి. నిర్మాణ ప్రకటనలో కూడా రెరా నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. రెరా తన వెబ్సైట్లో ఆ ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని అందులో అందిస్తుంది. డెవలపర్ సమాచారం, ప్రాజెక్టు స్థితి, ముఖ్యమైన వివరాలను కొనుగోలుదారులు చూసుకోవచ్చు. ఇల్లు కొనుగోలు చేసే ముందు కొనుగోలుదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనియం స్థిరాస్తిలో. ఒక ప్రాజెక్ట్ రేరాలో అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాన్ని కొనుగోలుదారులు ఎలా తెలుసుకోవాలి? ఏదైనా మనకు రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో అది ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా యూనిట్ కానీ కొనాలంటే ఫస్ట్ రెరా రిజిస్ట్రేషను ఆ ప్రాజెక్ట్ది ఉందా లేదా అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికి మనకు అది అడ్వర్టైజ్మెంట్ ప్రింట్ కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు దేంట్లన్నా వచ్చినప్పుడు మొదటగా మీరు రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ చూడాలి. ఆ నెంబర్తో పాటు దాంట్లో మా వెబ్సైట్ ఐడి ఉంటుంది, వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది. లేదంటే rera.telangana.gov.in మీరు పోతే ఆ ప్రాజెక్ట్ నేమ్ కానీ ఆ నెంబర్ కానీ మీరు చేస్తే దాంట్లో ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్లో దాదాపు 18 ఐటమ్స్లో దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ప్రాజెక్టు అప్రూవలు, శాంక్షను, టైటిల్ రిలేటెడ్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్, టైటిల్ మీద ఒక సర్టిఫికేట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ దాని మీద సర్టిఫికేట్ ఇస్తారు. విత్ రిగార్డ్ టు దాంట్లో ఎంకంబరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంట్రెస్ట్లు ఉన్నాయా, ఛార్జెస్ ఉన్నాయా, వాళ్ళ పర్సన్స్ ఏంటి, ఇవి కూడా ఉంటాయి. అంతేకాకుండా ఆ ప్రమోటర్ యొక్క 5 years పాత ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ వాటి స్పెసిఫికేషన్స్, అంతేకాకుండా ప్రాజెక్టు డిజిగ్నేటెడ్ అకౌంట్ అంటే మనం పే చేయాలంటే ఏ అకౌంట్లో పే చేయాలి, ఈ అన్నీ కూడా దాంట్లో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు ఓసీ తీసుకుంటారు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, మోడల్, టైటిల్, సేల్ డీడ్, అలాట్మెంట్ లెటర్, బుకింగ్ లెటర్ కూడా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఇవి చూసి పూర్తి బాధ్యతతోటి ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకొని దాంట్లో ఇన్వైట్ చేయాలి. ఒకవేళ ఎక్కడన్నా ఎలాంటిది మీకు రిజిస్ట్రేషన్ నెంబరు లేదా అది మీకు కనపడి ఉంటే ఖచ్చితంగా మాకు ఈ ఆఫీస్కు మీరు ఇన్ఫార్మ్ చేయొచ్చు. తద్వారా వారి మీద షోకాజ్ ఇచ్చి పెనాల్టీ వేసి అలాంటి అడ్వర్టైజ్మెంట్స్, మార్కెటింగ్ కానీ ఇన్వైటింగ్ పర్సన్ ఇన్ ఎనీ మేనర్ అంటే వాళ్ళు ఏ విధంగా కూడా అడగడానికి లేదు. అండ్ సెల్లింగ్ అండ్ ఆఫర్ ఫర్ సేల్ కూడా చేయడానికి లేదు. మన ఆఫీసు రెరాకు మీకు అందరూ తెలుసు 29394972 నెంబర్ కానీ అండ్ వాట్సాప్లో కూడా కంప్లైంట్ చేయడానికి ఆస్కారం ఉంది. 9000006301 కానీ మెయిల్ ఐడి కూడా ఉంది. rera-maud@telangana.gov.in కూడా మీరు పంపించవచ్చు. చేస్తే దాని ప్రకారం మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరన్నా వీళ్ళతో పాటు ఒక ఏజెంట్ కానీ ఎవరన్నా వచ్చి ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు ఇన్ పర్సన్. చెప్పినప్పుడు ఫస్ట్ ఆయన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా, ఎందుకంటే ఏ ఏజెంట్కి కూడా రిజిస్ట్రేషన్ ఉండాలి. ఆ నెంబర్ ఉందా లేదా తెలుసుకోండి. వాళ్ళు డిఫరెంట్ నెంబర్స్ ఇవ్వచ్చు. ఆ నెంబర్ తోటి ఆయన కాదా అని మన వెబ్సైట్లో ఇందాక నేను చెప్పినట్టు rera.telangana.gov.in మా వెబ్సైట్ అడ్రస్కి పోయి అది సెర్చ్ చేసి సేమ్ దా ప్రాజెక్ట్ అట్లా సెర్చ్ చేసినామో ఏ నెంబర్ తోటి కూడా ఏజెంట్ సెర్చ్ చేయొచ్చు. ఆయన డీటెయిల్స్ మొత్తం కూడా చూడవచ్చు. చూసిన తర్వాత ఆయన కరెక్టే ఆథరైజ్డ్ ఏజెంటే, అంటే వేరే వాళ్ళ బ్రోకర్లను కానీ ఏజెంట్లను కానీ మీరు ఎంటర్టైన్ చేయకూడదు. రిజిస్టర్ ఉన్న వాళ్ళనే చేయాలి. తర్వాత ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు, ఆయన అడగాలి. ఆయన చెప్పిన విషయాలు మనం ఆన్లైన్లో పోయి చూసుకోవాలి, చెక్ చేసుకొని అన్ని ఆస్పెక్ట్స్ ఇందాక చెప్పిన 18 ఆస్పెక్ట్స్లో ఎగ్జామిన్ చేసి ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు ఆ డిజిగ్నేట్ అకౌంటే చేయాలి, ఆ ఏజెంట్కి కానీ బ్రోకర్ కానీ చేయడానికి లేదు. రేరాలో నమోదు కాకుండా నిర్మాణాలు ప్రారంభిస్తే బిల్డర్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రెరాలో రిజిస్టర్ కాకుండా ఏ బిల్డర్ అయినా కానీ మార్కెటింగ్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే వారికి ఏదైనా ఆఫర్ ఇవ్వడం కానీ అంటే పైసలు తీసుకోవడానికి లేదా ఇన్వైటింగ్ పర్సన్స్ ఇన్ ఎనీ మేనర్ చేసినట్లుంటే మా దృష్టికి వచ్చినా లేదా మీరు పంపించినా ఖచ్చితంగా వారికి మేము షోకాజ్ నోటీస్ ఇస్తాం చట్ట ప్రకారం. అండ్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత వారి రిప్లైని చూసి వారి మీద పెనాల్టీ ఇంపోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సంబంధిత ప్రాజెక్ట్లో అప్ టు 10% ఆఫ్ ద వాల్యూ పెనాల్టీ ఇంపోజ్ చేస్తాం. అంతేకాకుండా ఇంకొక ఆర్డర్ ఏమి ఇస్తామంటే టిల్ ప్రాజెక్ట్ ఈజ్ రిజిస్టర్డ్ ఆయన ఎట్టి పరిస్థితిలో ఎనీ అడ్వర్టైజ్మెంట్ కానీ మార్కెటింగ్ కానీ సేల్ కానీ ఆఫర్ ఫర్ సేల్ కానీ ఆర్ ఇన్వైటింగ్ పర్సన్ ఇన్ ఎనీ మేనర్ టు పర్చేస్ ఇవి ప్రొహిబిట్ చేస్తూ అలాంటివి చేయకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. హియర్ నా రిక్వెస్ట్ ఇంది దట్ ఈజ్ ఓన్లీ అలాంటి చేయకుండా
నా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రాస్పెక్టివ్ అలాటీస్ కానీ బయర్స్ కానీ రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఖచ్చితంగా రెరా ప్రాజెక్ట్లో రిజిస్ట్రేషన్ ఉంటే మీకు 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో దాంట్లో 18 ఐటమ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక దాన్ని మొత్తం ఎగ్జామ్ చేసి ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. మీరు పైసలు పే చేసేటప్పుడు దాని డిజిగ్నేట్ అకౌంట్లోనే పే చేయొచ్చు. సెకండ్ పాయింట్. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి మీకు స్టాట్యూటరీ రెగ్యులేటరీ సేఫ్ గార్డ్ ఉంటుంది. ఏం సేఫ్ గార్డ్ ఉంటుంది? మన తెలంగాణలో మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ దాంట్లో 10% మార్టిగేజ్ ఉంటుంది. ఆ మార్టిగేజ్ ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి అష్యూరెన్స్. ఒకవేళ ఇఫ్ యూ ఫెయిల్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ 10% లోకల్ కాంపిటెంట్ అథారిటీ, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ పంచాయతీ కానీ తీసుకొని ఆ పైసల్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది గమనించాలి. సో మనకు రెరా పరిధిలోకి వచ్చేది 500 స్క్వేర్ మీటర్స్ అంటే 598 స్క్వేర్ యార్డ్స్ లేదా 80 యూనిట్స్. ఈ 2 దాటిన వాటికి ఈ పరిధిలోకి వస్తాయి. ఈ 2 దాటిన వాటికి ఎట్టి పరిస్థితిలో రెరా రిజిస్ట్రేషన్ ఉండాలి. దిస్ ఈజ్ ద వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఏముందంటే ఇందాక నేను చెప్పినట్లు మీరు పైసలు పే చేసేటప్పుడు ప్రాజెక్ట్ డిజిగ్నేటెడ్ అకౌంట్లో పే చేయాలన్న కదా. సో ఆ ఆస్పెక్ట్లో చట్టం మీకు ఇచ్చింది స్టాట్యూటరీ ఫైనాన్షియల్ సేఫ్ గార్డ్ ఇచ్చింది. సో ఈ రెండింటిని కూడా పోగొట్టుకోవద్దంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఉండాలి. లేకపోతే ఇందాక నేను చెప్పినట్లు మాకు కంప్లైంట్ ఇస్తే సెక్షన్ 59 కింద షోకాజ్ నోటీస్ ఇచ్చి వారికి పెనాల్టీ ఇంపోజ్ చేస్తూ, అంతేకాకుండా రిస్ట్రైన్ చేస్తాం. ఫ్రీక్వెంట్ చేస్తే ఆయన డిఫాల్టర్ కూడా చేయడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఫ్యూచర్లో ఇక్కడ కాదు వేరే స్టేట్లో యూనిట్లు కూడా చేయడానికి వాళ్ళని ప్రొహిబిట్ చేస్తాం. ప్లాన్లో పేర్కొన్న నమూనా ప్రకారం కాకుండా బిల్డర్ నిర్మించే నిర్మాణంలో మార్పులు చేర్పులు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ కాంటెక్స్ట్లో ఎట్టి పరిస్థితిలో బిల్డర్ అట్లా చేయకూడదు. ఫస్ట్ పాయింట్. ఈ అడిషన్స్ ఆ సంబంధించిన ప్లాట్ కానీ యూనిట్ కానీ ఉంటే ఆ అలాట్కి ఇన్ఫామ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ అడిషన్స్ ఆల్టరేషన్స్ ప్లానింగ్ శాంక్షన్ ఏదైతే ఉందో దానికి దాటి చేయడానికి లేదు. అది ఫస్ట్ వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకునే ముందు ఉన్న మొత్తం అలాటీస్లో 2/3 కన్సెంట్ తీసుకొని దాంతోపాటు ప్లానింగ్ అథారిటీ, కాంపిటెంట్ అథారిటీ సబ్మిట్ చేసి అప్రూవల్ తీసుకోవాలి. 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఈ 2 చేయకపోతే మీరు కంప్లైంట్ ఇక్కడ ఫైల్ చేయొచ్చు. మీకు దానికి మీకు చేయలేదు కనుక కంపెన్సేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మా దగ్గర డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉంటారు. అది అడ్జుడికేట్ చేసి ఫామ్ ఎన్లో అప్లై చేయాలి. ఆ కంపెన్సేషన్ మీకు అవార్డు చేయడం జరుగుతుంది. ఒకటి. రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ అది ప్లానింగ్ అథారిటీ శాంక్షన్ కూడా లేదనుకోండి, అది అక్కడ ప్లానింగ్ అథారిటీ కానీ కాంపిటెంట్ అథారిటీ కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ కానీ డిమాలిష్ చేయడం కూడా ఆస్కారం ఉంటుంది. ఈ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి జరిగినప్పుడు ఇన్ఫార్మ్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. రోజు రోజుకు నిర్మాణ రంగంలో వేగవంతమైన మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో భవనాలను నిర్మించేందుకు నెలలు, రోజులు అక్కర్లేదు, గంటలు చాలు అంటున్నారు. ఇప్పుడు 3D ప్రింటింగ్ తీసుకుని ఇల్లు కట్టుకునే రోజులు వచ్చేస్తున్నాయి. ఇల్లు నిర్మించాలంటే అధిక సంఖ్యలో కూలీలు, సిమెంటు, స్టీలు అవసరం. దీనికి భిన్నంగా ఇంజనీరింగ్ విద్యార్థులు 3D టెక్నాలజీని వినియోగిస్తున్నారు. వ్యర్థ పదార్థాలు, జియోప్లాస్టిక్లను వినియోగించి పర్యావరణ హితమైన నిర్మాణాలు చేపట్టేందుకు పరిశోధనలు జరుపుతున్నారు. 3D ప్రింటింగ్ టెక్నాలజీతో వివిధ ఆకృతులతో పాటు కళాశాలలోని సెక్యూరిటీ గదిని నిర్మించారు. ఆధునీకరణకు సాంకేతికతను జోడించి తక్కువ సిమెంట్ కూలీలతో ఇళ్లను నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సిద్ధార్థ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. ప్రస్తుతం AI టెక్నాలజీ అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. దీంతో కృత్రిమ మేధను అందిపుచ్చుకుని నేటి తరం యువత సరికొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే తరహాలో 3D టెక్నాలజీని ఉపయోగించి దృఢమైన భవన నిర్మాణ ఆకృతులనే తయారు చేస్తున్నారు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ విద్యార్థినులు. ఇండస్ట్రియల్ వేస్టేజ్ను వాడుకుని భవన నిర్మాణాలు నిర్మించి ఔరా అనిపిస్తున్నారు. నిర్మాణాలు బలంగా ఉండాలంటే సిమెంట్, స్టీల్ అధికంగా వాడతారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ మారింది. మనకు కావలసిన ప్రతిరూపాలను కంప్యూటర్లో డిజైన్ చేసి బటన్ నొక్కితే చాలు 3D ప్రింటింగ్ పరికరంతో ఆటోమేటిక్గా తయారవుతోంది. కూలీలు ఎక్కువ లేకుండా తక్కువ సమయంలో నాణ్యమైన భవన నిర్మాణాలు చేసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. ఇక్కడ కనిపిస్తున్న సిమెంట్ కుర్చీ, సెక్యూరిటీ గది 3D ప్రింటింగ్తో తయారు చేసిందే. సాధారణంగా భవనాల నిర్మాణాలకు సిమెంట్, కంకర, స్టీల్ ముడి పదార్థాలు వినియోగిస్తారు. కానీ ఈ విద్యార్థులు బ్లాస్ట్ ఫర్నిష్, ఫాస్పో జిప్సమ్, ఫ్లై యాష్, అగ్రికల్చర్ వ్యర్థాల లాంటి విభిన్న పదార్థాలు వినియోగించి భవన నిర్మాణాల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. 2023లో విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీలో 3D ప్రింటింగ్ టెక్నాలజీ పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రొఫెసర్ చెబుతున్నారు.
భవన నిర్మాణానికి వినియోగించే ముడి పదార్థాలు మారడంతో పాటు 3D ప్రింటింగ్కు ప్రత్యేక సిమెంట్ లేదని, రూపొందించుకున్న మౌల్డ్ ఆధారంగా విభిన్న పదార్థాలు మిక్స్ చేసి కాంక్రీట్ తయారు చేసుకోవచ్చని అంటున్నారు. ఆటోమేషన్ విధానంతో పాటు తక్కువ సమయంలో భవన నిర్మాణాలను తయారు చేసేలా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ టైం తగ్గుతుంది అండ్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ కూడా మనకి డ్రాస్టికల్గా తగ్గుతాయి. ఆల్మోస్ట్ 30 to 50% మెటీరియల్ తగ్గుతాయి అన్నమాట. సో మేజర్గా మనం ఇందులో సిమెంట్ని తక్కువగా యూటిలైజ్ చేస్తాం. సిమెంట్కి బదులుగా మన వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్స్ వస్తాయో, జీజీబీఎస్ కానీ ఫ్లై యాష్ కానీ అక్కడ నుంచి కలెక్ట్ చేసుకుని సిమెంట్కి రీప్లేస్మెంట్గా వాడడం వల్ల మనకి కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్ కూడా ఆల్మోస్ట్ 30 to 50% తగ్గుతుంది. సో ఏదైతే నార్మల్గా యూస్ చేసే కాంక్రీట్కి సో దీనికి కూడా సిమిలర్ ప్రాపర్టీసే ఉంటాయి. సిమిలర్గానే వెళ్తుంది. బట్ కాకపోతే దీనిలో ఇంకా ఎక్కువ మన్నిక తెప్పించవచ్చు. ఎలా అంటే వేస్ట్ మెటీరియల్ యూస్ చేయడం వల్ల మన్నిక కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ సిమెంట్లో కూడా ఫ్లై యాష్ యూస్ చేస్తున్నారు నార్మల్గా కూడా. సో ఫ్లై యాష్ అనేది సో మన్నిక పెరగడానికి యూజ్ చేస్తారు. దానితో పాటు జీజీబీఎస్, సిలికా ఫ్యూము, అదర్ అగ్రికల్చరల్ వేస్ట్ కూడా యూజ్ చేస్తున్నారు. లైక్ రైసెస్ వేస్ట్ కానీ సో ఈ టైప్ ఆఫ్ వేస్ట్ కూడా యూటిలైజ్ చేసి మనకి కాంక్రీటుకున్న ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసి దానికి స్ట్రెంత్ కానీ డ్యూరబిలిటీ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడానికి విద్యార్థులు వర్క్ చేస్తున్నారు ఆ డైరెక్షన్లో. డిజైనింగ్ చేయడానికి రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. ఈ సాఫ్ట్వేర్స్ని ఎలా యూటిలైజ్ చేయాలి, ఫస్ట్ ప్లానింగ్ ఎలా చేయాలి, యూటిలైజేషన్ ఎలా చేయాలి, నెక్స్ట్ లెవెల్స్లో స్లైసింగ్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ 3D ప్రింటింగ్ సాఫ్ట్వేర్స్ ఏమేమి ఉన్నాయి వాటి మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్లో ఏంటి అంటే మెటీరియల్స్ని ఆప్టిమైజ్ చేస్తున్నారు. ఏ మెటీరియల్స్ యూస్ చేస్తే బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఎకానమీ మెయింటైన్ చేయొచ్చు అండ్ ఫ్యూచరిస్టిక్గా టైం రెడ్యూస్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. బోత్ ఎకానమీ, టైం అండ్ సేఫ్టీ ఇవి వచ్చి 3 కాంపనెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఆ 3 కాంపనెంట్స్ మీద స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే యాన్షియంట్ స్ట్రక్చర్స్లో ఏంటి అంటే ఈ ఫ్రూట్ బేస్డ్ ప్రోడక్ట్స్ లేకపోతే వెజిటబుల్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేశారనమాట. అంటే సంథింగ్ లైక్ మన ఓల్డ్ కోటల్లోను వాటిల్లోనూ చూస్తే వాటిల్లో కొన్ని ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేశారు లాంగిటివిటీ కోసం, అంటే ఎక్కువ కాలం స్ట్రక్చర్ మన్నిక ఉండడం కోసం అనమాట. అలాంటివన్నీ ఈవెన్ మేము కూడా మళ్ళీ తిరిగి ఎక్స్ప్లోర్ చేసి వాటిలో ఏమేమి పద్ధతులు యూస్ చేశారు వాటిని మళ్ళీ యూటిలైజ్ చేసి ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ప్రొవైడ్ చేయడమే కొంత డ్యూరబిలిటీ ఎక్కువ చేస్తుంది అని అనుకుంటున్నాం. దాంతోపాటు వీటిని మళ్ళీ యూటిలైజ్ చేసి అంటే మన పాత పద్ధతులను మళ్ళీ ఇన్కార్పొరేట్ చేసి ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్టూడెంట్స్ స్టడీ చేస్తున్నారు అనమాట. ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే దీన్ని కన్స్ట్రక్షన్ ఏంటి అంటే మల్టిపుల్ సెక్టర్స్కి కూడా అంటే మల్టిపుల్ ఫ్లోర్స్, మల్టిపుల్ స్టోరీస్ కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. మేబీ నియర్ ఫ్యూచర్ మనం అమరావతి లాంటి క్యాపిటల్ జోన్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ అంటే ఇలాంటి కన్స్ట్రక్షన్ బేస్డ్ టెక్నాలజీస్ యూటిలైజ్ చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బస్ స్టాప్ నమూనాను ఆటోక్యాడ్లో ఫ్యూజన్ 360 సాఫ్ట్వేర్ ఉపయోగించి తయారు చేశామని, పూర్తిస్థాయి బస్ షెల్టర్ను 3D ప్రింటింగ్తో రూపొందించినట్లు ఈశ్వర్ మౌళి అంటున్నాడు. భవనాల మన్నిక పెరిగేందుకు బ్లాస్ట్ ఫర్నిష్ లాంటి వ్యర్థాలను వినియోగించినట్లు వివరించాడు. సాధారణంగా అయితే కన్స్ట్రక్షన్ టైమింగ్ అనేది చాలా కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీంతో మనం మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా మనుషులు లేకుండా వెంటనే అయిపోతుంది అన్నమాట. వర్క్ అనేది చాలా తొందరగా అవుతుంది, దాని డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది మ్యాన్మేడ్ కన్నా ఈ ఆటోమేషన్. దీంతో 2 ఫ్లోర్ దాకా మనం కన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఇంకా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయన్నమాట. మన ఇండియాలో లేవు, బయట ఫారెన్ కంట్రీస్లో చాలా వరకు దీంతో మనం చేస్తున్నాం. మెటీరియల్ పక్కన సేవ్ అవుతుంది, టైం కూడా తక్కువ ఉంటుంది అన్నమాట. మామూలుగా అయితే వన్ డేలో 1 ఫ్లోర్ అనేది కంప్లీట్ చేసేయచ్చు ఈ పర్టికులర్ దాంతో. మాన్యువల్గా అయితే మనకి టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఫస్ట్ కాలమ్స్ వేయాలి, దాని తర్వాత బీమ్స్ వేసి బీమ్స్ తర్వాత స్లాబ్స్ వేయాలి. సో ఇలాగ టైం చాలా ఎక్కువ పడుతుంది. దీంతో అయితే డైరెక్ట్గా మనం చేసేయచ్చు అన్నమాట. భవిష్యత్తులో జియో టెక్నాలజీల ద్వారా జియో షీట్స్, జియో షెల్స్ ఉపయోగించి తక్కువ సమయంలోనే దృఢమైన భవన నిర్మాణాలు నిర్మిస్తామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలం వచ్చేసింది. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంట్లో ఏసీలు ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య మధ్యతరగతి వాసులు స్వల్ప వ్యయంలో ఇంటి పైకప్పులను చల్లగా ఉంచుకోవడం ద్వారా ఇంట్లోకి ఎండవేడి తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంట్లోకి ఎండవేడి రాకుండా ఉండాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే అంశంపై శ్రీనిలయంలో ప్రత్యేక కథనం.
ఇంటి నిర్మాణ సమయంలో రూపకల్పనలో జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇంట్లోకి సహజమైన గాలి వెలుతురు రావడానికి అవకాశం ఉంటుంది. క్రాస్ వెంటిలేషన్ ద్వారా ఎప్పటికప్పుడు వేడి గాలి బయటికి వెళుతూ చల్లగాలి లోపలికి ప్రసరిస్తుంది. ఇటీవలి కాలంలో వీటిని విస్మరించడంతో వేసవిలో అధిక వేడితో అందులో ఉండేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా చల్లదనం కోసం ఏసీల వాడకంతో అధిక విద్యుత్ బిల్లు వస్తుంది. ఇంటి రూపకల్పన దశలోనే ఆర్కిటెక్చర్లు, ఇంజనీర్ల సలహాలు తీసుకోవడం ఉపకరిస్తుంది. ఇందుకోసం రంగుల ఎంపిక, తగిన సంఖ్యలో కిటికీలు, నేరుగా ఎండ భవనంలోకి పడకుండా లోవర్ వెంటిలేటెడ్ ఫిక్స్డ్ ఏర్పాటుతో చాలా వరకు వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. వేసవిలో బయట నుంచి వేడి ఇంట్లోకి రాకుండా నివారించాలంటే ఇన్సులేషన్ అనేది కీలకం. ఇందుకోసం ఎలాంటి సామగ్రిని ఉపయోగిస్తున్నామనేది ఇక్కడ ప్రధానం. సంప్రదాయ విధానంలో గోడల కట్టుబడిలో ఉపయోగించే మట్టి, రాతి ఇటుకలు బయట నుంచి వచ్చే ఉష్ణాన్ని అడ్డుకుంటాయి. గోడలు, పైకప్పులు, గచ్చులలో ఎక్స్పాండెడ్ పాలిస్టైరీన్ ఫోమ్, ఈపీఎస్, ఎక్స్ట్రూడెడ్ పాలిస్టైరీన్ ఫోమ్, ఎక్స్పీఎస్, మినరల్ వూలు, క్లోజ్డ్ సెల్ స్ప్రే ఫోమ్ వంటి అధిక ఉష్ణ నిరోధకత కలిగిన సామగ్రిని వాడడం ద్వారా వేడిని అడ్డుకుంటాయి. ఇలాంటివి వాణిజ్య నిర్మాణంలో ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే గృహ నిర్మాణంలో వినియోగించడం మొదలైంది. ఎండాకాలంలో ఇంటి పైకప్పులు సౌర వేడిని ఎక్కువగా గ్రహిస్తుంటాయి. దీంతో ఇంటి లోపల వాతావరణం బాగా వేడెక్కుతుంది. పైకప్పుపై కూల్ రూఫ్ పూతలు, తెల్లని టైల్స్, సూర్యకాంతిని ప్రతిబింబించే పూతలతో కూడిన మెటల్ షీట్లను ఎంచుకోవచ్చు. ఇవి సూర్యకిరణాలను గ్రహించడానికి బదులుగా ప్రతిబింబిస్తాయి. దీంతో పైకప్పు ఉపరితలం లోపల భాగాన్ని చల్లగా ఉంచుతాయి. అప్పుడు ఇంట్లో అసౌకర్యం లేకుండా ఉంటుంది. ఇవే కాకుండా రూఫ్ గార్డెన్ ద్వారా కూడా చల్లగా ఉండేలా చూసుకోవచ్చు. సౌర పలకల ఏర్పాటు ద్వారా చల్లదనంతో పాటు ఇంటికి కావలసిన విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. పెర్గోలా పైకప్పు షీట్లతోనూ కొంత ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. నగరాల్లో పై అంతస్తుల్లో నివసించేవారు వేసవి వస్తుందంటే చాలు భయపడిపోతూ ఉంటారు. మరి ఇంటి పైకప్పు దశలోనే వేడిని తగ్గించే పద్ధతులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ వేసవి కాలం 3 నెలలకు పైగా ఉంటుంది. ఎండ వేడిని తట్టుకునేందుకు గృహ యజమానులు ఇంట్లో చల్లదనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిర్మాణ సమయంలోనే సుస్థిరమైన పద్ధతులను అనుసరిస్తే వేసవిలో చల్లచల్లగా ఇంట్లోనే సౌకర్యంగా గడిపేయచ్చు అంటున్నారు నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఇంటి పైకప్పుపై ఎండ వేడిని తట్టుకొని ఇంట్లో చల్లగా ఉంచేందుకు కూల్ కోటింగ్ ఎలా పనిచేస్తోంది? మరిన్ని విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఏదైతే టాప్ ఫ్లోర్లో ఉంటారో లేదా ఇండివిజువల్ హౌసెస్లో మనం అనుకుంటాం రూఫ్ నుంచి ఎస్పెషల్లీ ఎండాకాలము చాలా వరకు హీట్ లోపలికి వస్తుంది. ఏదైతే ఆ హీట్ వస్తుందో మేము మామూలుగా మా టర్మినాలజీలో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని అంటాం. ఎక్కువగా సిటీస్లో ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే మనము సిటీస్లో కన్స్ట్రక్షన్ ఎక్కువైపోతుంది. ఎక్కువ కన్స్ట్రక్షన్, కాంక్రీట్ ఎక్కువైపోయేసరికి వెజిటేషన్, గ్రీనరీ తక్కువైపోతుంది. అండ్ ఏవైతే ఈ బిల్డింగ్ మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ హీట్ని అబ్జర్వ్ చేసి ఒక ఐలాండ్ లాగా ఫామ్ అయ్యి నైట్ టైం ఎప్పుడైతే టెంపరేచర్ కూల్ అవుతుందో ఆ హీట్ అంతా మన ఇంటి కప్పుల నుంచి లోపలికి పంపిస్తూ ఉంటుంది. సో ఆ ఐలాండ్ని మేము హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటూ ఉంటాము. ఇది సిటీస్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది సేమ్ రకమైన హీట్, మామూలు పైకప్పు ప్లస్ ఇదైతే హై ఎస్ఆర్ఐ పెయింట్ అంటాం. అయితే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి మేము గ్రీన్ హోమ్స్లో హై ఎస్ఆర్ఐ, సోలార్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్, ఎస్ఆర్ఐ అంటే హై ఎస్ఆర్ఐ పెయింట్ని యూస్ చేస్తాం. ఈ హై ఎస్ఆర్ఐ పెయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఇలా సన్ హీట్ దాని మీద పడుతుందో అది రిఫ్లెక్ట్ చేస్తుంది, హీట్ని అబ్జర్వ్ చేయదు. హీట్ తగ్గించడం వల్ల మనము లోపలికి హీట్ తగ్గుతుంది, అలాగే మనము యూస్ చేసే ఎయిర్ కండిషనింగ్ కూడా తగ్గిస్తాము, ఎనర్జీ కూడా కన్జర్వ్ చేసుకోవచ్చు. అలాగే మనకి వాతావరణం ఎప్పుడైతే హీట్ తగ్గుతుందో మనకి లోపల ఇండోర్ కంఫర్ట్ అనేది కూడా పెరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ 2 డెమాన్స్ట్రేట్ చేశారు. ఫస్ట్ దాంట్లో ఇక్కడ చూస్తే పక్కపక్కనే ఉన్నా కూడా ఇక్కడికి అట్లీస్ట్ మినిమం 3 to 5 degrees అనేది టెంపరేచర్ డిఫరెన్స్ చూపిస్తుంది. ఈ రూఫ్లో ఎంతైతే హీట్ అబ్జర్వ్ అవుతుందో మనం ఇక్కడ వాల్యూస్ చూస్తుంటే 3 to 5 degrees టెంపరేచర్ అనేది తగ్గించారు. అలాగే ఈవెన్ వెజిటేషన్, మనం ఇంటి పైకప్పు మీద రూఫ్ గార్డెన్స్ కానీ మనం వెజిటబుల్ గార్డెన్ ఇలాంటివి పెంచుకోవటం వల్ల మన రూఫ్ పైన హీట్ని తగ్గించుకోవచ్చు. ఇంటి లోపల హీట్ తగ్గితే మనం అలాగే ఎనర్జీ సేవింగ్ కూడా చేసుకోవచ్చు. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. డూప్లెక్స్ హౌస్ కి వాస్తు నిర్మాణం ఎలా ఉండాలి? ఇక్కడ డూప్లెక్స్ హౌస్ అనగానే ఎప్పుడూ కూడా మెట్లు అనేటువంటివి లోపల తీసుకుంటాము.
అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మెట్లు అనేటువంటివి లోపల ఉంటే డూప్లెక్స్, అదేవిధంగా మెట్లు ఏ స్థానంలో ఉంటే డూప్లెక్స్ అనేటువంటిది వాస్తురీత్యా సమంజసం అనేటువంటిది మొట్టమొదటిగా మనం అవగాహన చేసుకోవాలి. ఉదాహరణకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకుంటే ఇక్కడ సౌత్ జోన్లో మెట్లు అనేటువంటివి రావాలి. పొరపాటున కూడా వాయువ్యంలో మెట్లు తీసుకోకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా ఆగ్నేయం మూల మెట్లు తీసుకోకూడదు. అవగాహన లేక ఇష్టం వచ్చినట్లుగా చేసుకోవటం వల్ల ఈ యొక్క దోషాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సహజ సిద్ధంగా మనం ఏది చేసినా కూడా, అంటే సింప్లెక్స్ కట్టుకున్నా లేకపోతే డూప్లెక్స్ కట్టుకున్నా అదే గృహగణితం తీసుకుని, అదే ప్లింత్ బీము లోపల కొలత తీసుకొని ఏనుగు పాదాల్లోకి కన్వర్ట్ చేసి ఆయం కట్టుకొని ఏ విధంగా అయితే చేస్తున్నామో ఇక్కడ డూప్లెక్స్లో కూడా అదే విధంగా చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ మనం తీసుకున్నది ఆగ్నేయంలో మెట్లు అనేటువంటిది ఇంటి బయట మాత్రమే సింప్లెక్స్కి తీసుకుంటాము, డూప్లెక్స్లో తీసుకోము. కొంతమంది అవగాహన లేమితో వాయువ్యంలో మెట్లు, అదేవిధంగా ఆగ్నేయం మెట్లు అనేటువంటివి డూప్లెక్స్ లోపల తీసుకోవటం, అంటే ఇంటి లోపల తీసుకోవటం వల్ల వెయిట్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది అవ్వటం వల్ల ఆ యొక్క వాస్తు దోషము అనేటువంటిది వస్తుందన్నమాట. అదేవిధంగా ఈ మెట్లు అనేటువంటిది పొరపాటును కూడా డూప్లెక్స్ లోపల, అంటే ఈ మెట్లు అనేటువంటిది ఇంటి ఆచ్ఛేదంలోకి కలుపుకోకూడదు. అంటే క్షేత్రపద నిర్ధారణ ఇక్కడ నుండి చేసినప్పుడు మెట్లు అనేటువంటివి ఆగ్నేయంలో రాకూడదు. అదేవిధంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకున్నప్పుడు వాయువ్యంలో రాకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విధి విధానం. అదేవిధంగా ఇక్కడ సౌత్ జోన్ అంటున్నాం. ఇది ఈస్టు, సౌత్, వెస్టు, నార్త్. ఇక్కడ సౌత్ జోన్ బదులు చాలామంది డిజైనింగ్ కుదరట్లేదని నార్త్ జోన్లో స్టెప్స్ అనేటువంటివి తీసుకుంటున్నారు. పొరపాటున కూడా నార్త్ జోన్లో స్టెప్స్ అనేటువంటివి ఈస్ట్ రాజవీధికి తీసుకోకూడదు. ఈస్ట్ రాజవీధికి ఆగ్నేయంలో తీసుకోకూడదు, అదేవిధంగా వాయువ్యంలో తీసుకోకూడదు, అదేవిధంగా నార్త్ జోన్లో కూడా తీసుకోకూడదు డూప్లెక్స్కి. అదే సింప్లెక్స్కి అనుకోండి, మీరు వాయువ్యంలో ఇంటి బయట తీసుకోవచ్చు, అదేవిధంగా సింప్లెక్స్కి ఆగ్నేయంలో ఇంటి బయట మెట్లు అనేటువంటివి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే డూప్లెక్స్ అనేటువంటిది వాస్తురీత్యా మనకి కలిసి వస్తుందా కలిసి రాదా అనేటువంటిది మనం చేసుకునేటువంటి డిజైన్ని బట్టి మాత్రమే ఉంటుంది. రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్, అంటే ఇది ఇంటి గర్భం తీసుకున్నప్పుడు, ఈ గర్భం నుండి మనం మొత్తం లెక్కలు తీసుకున్నప్పుడు ఈ లెక్కల ప్రకారం ఎగ్జాక్ట్గా డూప్లెక్స్ అనేటువంటిది ప్రామాణికంగా ఉందా లేదా, అంటే గృహగర్భ నిర్ణయం చేసి ప్రామాణికంగా మనం ఇంటి ప్లానింగ్ అనేటువంటిది చేస్తున్నామా లేదా అనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, ఇక్కడ డూప్లెక్స్లో మెట్లు ఇచ్చి మనం పైకి వెళ్ళినప్పుడు కింద కిచెన్ ఉంటుంది, అదేవిధంగా పైన కిచెన్ ఉండదు. ఈ కిచెన్ అనేటువంటిది ఎప్పుడైతే అగ్నితత్వం ఉంటుందో ఆ అగ్ని పైన మనం పడక గది ఏర్పాటు చేసుకోవచ్చా లేదా అనేటువంటిది చాలామందికి సందేహం. అంటే ఇక్కడ ఎప్పుడూ కూడా ఇక్కడ కిచెన్ పైన పడక గది అనేటువంటిది మనం గెస్ట్ రూమ్గా ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే పిల్లలకి ఏర్పాటు చేసుకోవాలి. పొరపాటున కూడా యజమాని దంపతులు ఉండకూడదు. ఇది మనకి వాస్తు శాస్త్రంలో చెప్పబడినటువంటి విధి విధానం. కాబట్టి డూప్లెక్స్ అయినా సింప్లెక్స్ అయినా మనం ఏ విధంగా ఎట్లా చేస్తున్నాము అనేటువంటిది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ప్రధాన ద్వారానికి మెట్లు అనేటువంటివి వాయువ్యంలో డూప్లెక్స్లో ఉండకూడదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి డూప్లెక్స్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది, సింప్లెక్స్ డిజైన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెక్ చేసుకుని వాస్తు దోష రహితంగా మాత్రమే మనం ఇల్లు అనేటువంటిది కట్టుకోవాలి.